ఒకవేళ ఆయన అది గూడా చేయలేనని చెప్తే భగవంతుని కొరకు విధి నియమాలు పాటించలేవు. భగవంతుని కొరకు కర్మ చేయలేవు. నువ్వు వేరే పనులు చేస్తున్నావు. అప్పుడేం చేస్తావు? అయినా గూడా నువ్వు ఒకవేళ నీవు నా భావననే కలిగి కర్మను చేయుట యందును అసమర్థుడైనచో సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితుడవవుటకు యత్నింపుము. మీరెక్కడున్నారో అక్కడే ఉండండి. మీ యొక్క కర్మ ఫలాలను ఏదైతే మీరు చేయడం ద్వారా ధనం సంపాదించారో వాటిని సేవలో ఉపయోగించండి. భగవత్ సేవలో ఉపయోగించండి. ఈ విధంగా మీరు ఆత్మస్థితుడవుటకు యత్నింపుము అని చెప్తున్నారనమాట. మనం వీలైనంత వరకు మన యొక్క మనం చేసిన కర్మ వల్ల వచ్చిన ధనాన్ని మనం భగవత్ సేవలో ఉపయోగించాలి. భగవంతుని కొరకు పువ్వుల మాలలు కొని అలంకరించడము, భగవంతుని కొరకు నైవేద్యం అర్పించడము, భక్తులకు ప్రసాదం వడ్డించడానికి, ప్రసాద వితరణకు సేవ చేయడము, నగర సంకీర్తనకు, ఈ విధంగా మందిర నిర్వహణకు అన్నిటికీ ఏదో ఒక విధంగా మనం మన ధనాన్ని సేవలో వీలైనంత వరకు ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఆ విధంగా మనము ఆ ధనం సంపాదించుట అయందే నియుక్తమై భగవత్ సేవకు దూరమై ఉన్నాం కదా! కనీసం కొంచెమైనా మనం భగవత్ సేవలో మన మన యొక్క శక్తిని వినియోగించిన వారం అవుతామన్నమాట. కాబట్టి ఏదో విధంగా డైరెక్ట్ పోయి మనం శక్తిని మన దేహంతో మనం సేవ చేయలేకపోయినా, మన మనస్సుతో మనం సేవ చేయలేకపోయినా ఎప్పటి భగవంతుని తలుచుకుంటూ, అయ్యో నీకోసం నేనేం చేయలేకపోతున్నాను, కనీసం ఇవి స్వీకరించుము, ఇది సేవలో ఉపయోగించడం ద్వారా మేము మా శక్తిని సేవలో ఉపయోగించిన వారం అవుతాము అని మనం సేవ కొరకు మనం ఉపయోగించాలన్నమాట. అదే మనతో వచ్చేది శాశ్వత సంపద.